తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, హిందువులు కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी, मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ అక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ దాన్ని మనం చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, మా నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను, ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్ బట్ విచ్ దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫోర్స్, అండ్ దోస్ హూ హ్యావ్ నన్ is small is something they have achieved in life. సో ఉంటారు. మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని, మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా, మా పాలక వర్గానికి అయితేనేమి, మా బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే డాక్టర్స్కి అయితేనేమి, అలాగే నాన్ డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా భగవంతుడు నాకు ఆయుష్ని అంటే గురువుగారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు అన్నారు. ధన్వంతరి గరుత్మంతం ఫడి రాజాంచ కౌతుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరే ఔషధ కర్మణి శరీరే జర్జరిబుతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణో హరి అంటాను. సో ఆ ధన్వంతరి ఔషధాల నుంచి నన్ను చాలామంది ఎప్పుడు ఏదో కోవిడ్ వచ్చినప్పుడు కూడా అడిగారు, అదేది అక్కడక్కడ నెల్లూరులో లేహ్యం ఏదో ఇస్తుంటే కోవిడ్కి ఇది పనిచేస్తుందా అంటే తప్పకుండా పనిచేస్తుంది అన్నాను. ఎలా చెప్పగలుగుతారంటే దానికి ఇంకోటి చెప్పాను, కూతుపుప్పుడు కానీ మరల మాతం కానీ గుండె తల్లడి పాకు కానీ ఆకులు అవి దేనికి వాడతారు, అది వేరే విషయం. సో అలా ఇవన్నీ నాకు తెలుసు, చదువుతాను పుస్తకాలు బాగా. సో నమ్మకం ఉండాలి ముందు ఏదైనా, ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా నిజం అవుతుంది. అదే నమ్మకం మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ ఇక్కడికి వస్తున్నారంటే ఇది ఎంతో ట్రామాకి సంబంధించిన వ్యాధి. ఇది సగం మంది దాంతోనే చనిపోతారు. అటువంటిది ఇక్కడ రావడం, వాళ్ళు ఇందులో గడుగు పెట్టగానే ఒక ఆలయంలో గడుగు పెట్టాము, ఇక సగం మా వ్యాధి నయమైంది. మిగతాదంతా ఇక మన చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం రాగానే ముందు వాళ్ళు మనతో కోఆపరేట్ చేయడం, అది చాలా ముఖ్యం ఈ వ్యాధికి. అలాగే ఇక్కడ మన క్యాంప్స్ అన్నీ నిర్వహించడం, 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి, వాటిలో మరి మారుమూల గ్రామాలకు వెళ్ళడం, స్పాన్సర్ చేయడం, కొన్ని ఊళ్ళను దత్తత తీసుకోవడం, మరి వాళ్ళ అవగాహనను పెంపొందించడం, అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి మరి వారికి క్యాన్సర్ స్టేజ్ని బట్టి అక్కడికక్కడే మందులు ఇవ్వడం, లేకపోతే అది పండిపోతే మరి వాళ్ళని ఇక్కడికి ఆసుపత్రికి రమ్మని చెప్పడం, వాళ్ళని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయడం రమ్మనమని, ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ముందు రేడియేషన్ అయితేనేమి, లేకపోతే సర్జికల్ అవసరం అయితే సర్జరీ అయితేనేమి ద్వారా వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ ఆసుపత్రి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఇక్కడ సీతారామరాజు గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో నా పుట్టినరోజుకైనా కానీ, నాన్నగారి జయంతికి అయితేనేమి, ఆయన ప్రతిసారి 1 లక్ష రూపాయలు ఆసుపత్రికి డొనేట్ చేయడం. అలాగే కాకర్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారి నాడు 10 లక్షల రూపాయలు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అలాగే మన త్రివేణి స్కూల్స్ వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లలు వాళ్ళు అంతా కలెక్ట్ చేసి 1,10,114 రూపాయలు పిల్లలంతా కూడా హ్యాట్స్ ఆఫ్. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళందరూ కూడా స్టేట్లో